ఈరోజు మీ అందరికీ ప్రభు ఇప్పుడు వందనాలు తెలుస్తున్నాను. అందరు బాగున్నారు కానీ తోటి సేవకులు ప్రభు ఇప్పుడు వందనాలండి. దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం, ఆయన సన్నిధించే భాగ్యము, మనందరి మనవులు, మన విజ్ఞాపనలు ఆయన సన్నిధికి సంఘంగా సమాజంగా కూడి ఆయన సన్నిధిలో విన్నవించుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి మా ప్రభావం యుగములు కలుగును గాక. ఈరోజు మీ అందరికీ మరొకసారి ప్రభు వందనాలు తెలుస్తున్నాం. పిల్లలు ధ్యానం నుంచి ఇందాక చదువుతున్న అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పిల్లలు. 23వ అధ్యాయం 39 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఆయనను దూషించుచు నీవు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకైనా వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. 23వ అధ్యాయంలో మనం ప్రతిసారి ఇప్పుడు ఫ్రైడే రోజున 7 మాటలు మాట్లాడుకుంటాం. ఆ 7 మాటల్లో 3 మాటలు దీంట్లో నుంచి మనకు కనపడుతుంటాయి. తండ్రి క్షమించమనే మాట మొదటి మాట, అలాగే రెండో మాట, అలాగే 7వ మాట కూడా ఇందులో నుంచి కనపడుతుంది. అంతేనండి, అందరూ బైబిల్ కానీ చాలా సంతోషం పిల్లల. కొన్ని మాటలు పరిశుభ్రం నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఇది చదువుతుంటాం కానీ కొన్ని మాటలు అర్థం అవ్వవు. అలాంటి సందర్భం ఈ సందర్భం అర్థం చేసుకోవడానికి కొత్త నిబంధనల నుంచి మత్తయి సువార్తకు వచ్చిన పిల్లలు ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. అందులో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీకు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పగా, అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు గాని చెప్పాను. శిష్యులు మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మని చెప్పాను. పిల్లలు కొన్ని వాక్య భాగాలు ఇదే మాటను ఇది మనసులో వచ్చుకుని పిల్లరా. ఇందాక చదివిన మాట అక్కడ శిలువ మీద ప్రభుతో పాటు ఇరుపక్షంలో ఎవరెవరు ఉన్నారు? ఇంకా మరో 2 ఉన్నారంట పిల్లరా. వారిని ఏమన్నా మనం బందిపోటు దొంగ, బరబ్బ, వీళ్ళు ఎవరు? 2 దొంగలు కదా పిల్లరా. అదే కదా మనం నేర్చుకునేది, దొంగలు. ఆయన పక్కన 2 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఒక్కరు ప్రభువుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటున్నారు. ఇంకొక విధంగా అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, మనమైతే తప్పిదం చేశాం కాబట్టి ఇది మనకు న్యాయమైన తప్పిదం చేయలేదని అతని గురించి, ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అందుకు ప్రభు ఏం చెప్పాలంటే, నువ్వు కరెక్టే చెప్పేసావు, నువ్వు చాలా సంతోషం, నువ్వు మంచోడు అని చెప్పినా బాగుండేది. కానీ ప్రభు తీసుకున్న నిర్ణయం అది ఆషామాషిది కాదు. నిజంగా చెప్పాలంటే కొన్ని యాగాలు, కొన్ని తపస్సులు, కొన్ని సంవత్సరాల జీవితకాలం విశ్వాస జీవితాన్ని కొనసాగించిన అది దక్కుతుందన్న ఆశ కూడా లేకుండా ఈ రోజుల్లో మనుషులు బ్రతుకుతున్నారు పిల్లలు. ఇంకా కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాలు పూర్తవుతున్న కాలంలో, మనం కాలం ముగుస్తున్న తరుణంలో తండ్రి నాకు ఇస్తావా పరలోకం అని అంటే అయినా మనం కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళే పరిస్థితులు లేని పిల్లలు. ఎందుకంటే అది కనుగొని వారు కొందరే అన్నాడు, అది దక్కించుకునే వారు కొందరే అన్నాడు, అది ఇరుకైన మార్గం అన్నాడు. చాలా మంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ వెళ్ళేవారు చాలా అరుదు అన్నాడు. అందులో మనం ఉంటామో లేదో చాలా బాధాకరం. ఎక్కడ అది దక్కడం అది ఆ మహా అదృష్టం, దేవుని కృప వల్లనే జరిగేది. గతించిన దినాల్లో ఒక సేవకుడు అంటూ మాట్లాడుతున్నాడంటే, దేవుని కొరకు నువ్వు ఏం చేసావు అంటే, నేను చాలా ప్రార్థనలు పెట్టించాను, నేను అన్నీ చేశాను, మహాసభలు పెట్టించాను, సేవకులకు ఎన్నో వెచ్చించి వారికి అన్నీ చేశాను, నేను వెహికల్ కొన్నాను, చర్చ్ కాంపౌండ్ కట్టించాను, మందిరాలు నిర్మించేసాను, సేవకులు నేను పోషించాను అని గొప్పగా చెప్తుంటే, అయినా ఏదో తక్కువ అవుతుంది, నువ్వు ఏదో చెప్పే ఒక మంచి మాట చెప్పు, దీన్ని బట్టి నేను నీ పరలోకం ఇచ్చేస్తానని యానివర్సరీలో ఒక సేవకులు సాక్ష్యం చెప్తున్నారు పిల్లలు. నేను ఇది చేశానంటే భోజనం పెట్టేసాను, అనాథాశ్రమాలు పెట్టాను, అనేకులకు పోయి దానం చేసినట్టు అది బయట కూడా చేస్తున్నాను, దాంట్లో గొప్పతనం ఏమీ లేదు. మరి ఇంకేదైనా గొప్ప విషయం చెప్పు, ఇట్టే నేను పర్లోక ద్వారంలో నేను ద్వారం తీసి నేను లోపల నడిపించేస్తానని
అక్కడ ఉన్న గేట్ దగ్గర ఉన్న దూత అడుగుతున్నాడు, నేను మహాకార్యం చేశాను, విధవరాలను పోషించాను, అన్ని కోల్పోయిన వారికి అన్ని విధాలుగా దానం చేస్తానంటే, ఇది నువ్వు లోకంలో ఉన్నవారు అలాగే ఉన్నారు, దేవుళ్ళు ఉన్నవారు కూడా అలాగే ఉన్నారు, ఇంకేదైనా గొప్ప విషయం చెప్పంటే ఇంకేం చెప్పాను, ఎన్నో చేశాను, నాకు నా ఆస్తులు చాలా మటుకు వెచ్చించాను పరిచయం వరకు అంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని బట్టి నేను పరలోకం ఇవ్వాలను, నాకు ఏమి లేదు కానీ నేను ఏం చెప్పాను, నా దగ్గర ఏం లేదు, ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయన కృప వల్లనే ఇస్తే ఇవ్వాలను. ఆ మాటలో చూసావు, కృప అనే మాట, అది ప్రభు కృప వల్లే జరుగుతుందని వెంటనే ద్వారం తెరిచి లోపలికి పంపించేస్తున్నాను పిల్లలు. అంటే మనం ఎన్ని చేసినా ఏదైనా దక్కుతుందంటే అది పరలోకం దక్కించుకోబోతున్నాం అంటే అది కేవలం దేనివల్ల? కృప వల్లనే. నేను అది చేశాను దాన్ని బట్టి నాకు ఇవ్వు అని చెప్పేంత సాహసం అని చేయలేం పిల్లలు. నిజంగా చెప్పాలంటే అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఏదో ఒక పొరపాటు, అంటే 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా పాటించి చివరిగా ఏదైనా పొరపాటులో 99 సంవత్సరాల కాలంలో, అంటే మనం బతికే 100 సంవత్సరాలు అనుకుంటే 99 చేరిన తర్వాత 99 సంవత్సరాలు నేను బాగానే బ్రతికేసాను, అన్ని పాటించేశాను, ఒక్క సంవత్సరంలోనే ఆ చివరి సంవత్సరంలో ఒక్క దాంట్లో తప్పిపోతే ఏమన్నాడు? అన్నిట్లోనూ తప్పిపోయినాడు. అంటే దాన్ని బట్టి కూడా నిత్యత్వం దొరకదనే మాట మనకు అర్థమవుతుంది. అలాంటిది చివరి దొంగ, మనం అనుకున్న మాట ఏదైతే దొంగ అన్నాం, దొంగ ఆయన నిత్యత్వానికి వారసుడిగా కనబడుతున్నాడు అక్కడ. అంటే ప్రభు ఇచ్చిన ఆ సర్టిఫికేట్ కానీ ఆయన వాగ్దానం కానీ ప్రామిస్ కానీ అది చిన్న మాట కాదు, ఆశామాషి మాట కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇందాక చదువుకున్న మాట కూడా చూడండి పిల్లల, ఒక ఆయన ఏమో శాస్త్రం వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాడు, ఆయన వెంబడిస్తా, వద్దురా నువ్వు వెంబడించొద్దు అని చెప్పట్లేదు, ఏమంటున్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తల వాల్చడానికి స్థలం లేదు అంటున్నాడు. అంటే ఈ మాటలు చూడండి పిల్లల. ఇంకొక ఆయన శిష్యులు ఒక ఆయన మా తండ్రిని పాత పెట్టుకోవడానికి సెలవు ఇవ్వమంటే అని అంటున్నాడు, వద్దు, వచ్చి నన్ను వెంబడించు, మృతులను పాతి పెట్టుకున్నాను. అంటే సమాధానాలు అన్ని కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉన్నాయి, చిక్కుముడిగానే ఉన్నాయి పిల్లల. అంతేందుకు పిల్లల, ప్రభు బోధిస్తూ ఉంటే యోహాను సువార్త మనం చూస్తుంటాం, ప్రభు బోధిస్తూ ఉంటే గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతికేవారు. ఏదో చాలా గొప్పగా ఉన్నాడు కదా, విలువైన మాటలు అందిస్తున్నాడు కదా అని చూడడానికి వచ్చేస్తారంట పిల్లలు. ఇప్పటికి కూడా వారికి ఉన్న ప్రాధాన్యత అంత అయింది కదా గ్రీసు దేశస్తులకి, వాళ్ళు వెతుకుతూ ఉంటారంట పిల్లలు. అలా ప్రభు కనబడుతూ ఉంటాడు, ఆయన చూడడానికి వస్తూ ఉంటే ఆయన ఉన్న మాట ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతుంది, తర్వాత అది మొలకెస్తుంది, అలాగే నేను పొందబో దాని గురించి మాట్లాడుతూ సూచిస్తూ ఇప్పుడేం చూస్తారు తర్వాత చూడమని అంటున్నాడు. అంటే వారు కోరిన మాట ఏంటి, ఆయన చెప్తున్న సమాధానం ఏంటి పిల్లల, ఇవన్నీ కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ఏంటంటే పిల్లల, మనం లోతుగా ఆలోచించే వరకు కొన్ని విషయాలు అర్థమవు పిల్లల. ఇందాక చదువుకున్న మాటకు వచ్చిన పిల్లల మధ్య సువార్త 8వ అధ్యాయం 10 నుంచి కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం పిల్లల. బోధకుడా నీవెక్కడికి వెళ్ళినాము, మనకు అదే కావాలి కదా పిల్లల. ప్రభుని వెంబడించాలంటే గొర్రె పిల్లనంట ఎలా ఉంటుందంట, తన గొర్రెలు ఆయన ఎక్కడికి వెళ్ళినాను, ఎక్కడెక్కడికి వెళ్ళిన ప్రకటన గ్రంథం అంటాడు, ఎక్కడెక్కడికి వెళ్ళిను అక్కడ తన గొర్రెలు వెంబడిస్తూ ఉంటాడు పిల్లల. ఆ కాపరి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉంటే నేను అక్కడికి వస్తానని సాక్షి చెప్తున్నాడు. అంతకు మించి ఏం కావాలి? కిందికి చూడండి పిల్లల. అందుకు యేసు సరిపోతుంది పిల్లల. వద్దన్నా బాగుండేది కదా, అలా వద్దని చెప్పకుండా పైన మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే స్థలం లేదు అని చెప్తున్నాడు. అంటే నువ్వు వచ్చి నాతో ఉండాలనుకుంటున్నావు, నన్ను వెంబడించాలనుకుంటున్నావు, నన్ను వెంబడిస్తే మామూలుగా ఉండదు కదా, నాతో పాటు కలిసి ఉండడానికి మరి 12 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు, అనేక మంది అతను వెంబడిస్తున్నారు. మరి అందరికీ షెల్టర్ ఉన్నప్పుడు ఇతనికి ఒక్కతనికి శాస్త్రికి తక్కువైపోయిందంట స్థానం. చాలా మంది వచ్చేసారు అనుకో పిల్లలు, మనం అందరం భోజనం పెడుతున్నాం ప్రతి వెడ్నెస్డే రోజు, వీలైతే ఫ్రైడే రోజు, సండే రోజు కూడా స్నాక్స్ అందరం తింటున్నాము. వాచ్మెన్ వచ్చి అడిగాడు అనుకోండి, నాకు కూడా కొద్దిగా పెట్టండి, నువ్వు వెళ్ళిపో, మాకే తక్కువ పడుతున్నాయి, స్వీట్స్ లేవు, ఆల్రెడీ జ్యూస్ తక్కువైపోయింది, ఛాయ్ తక్కువైపోయింది, ప్లేట్స్ లేవు అంటే ప్లేట్స్ అయినా పర్లేదు అయ్యా, చేతిలో పెట్టాను తినేస్తానంటే, లేదు ప్లేట్స్ లేదు మేము పెట్టామని అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది అలాగే అనిపించింది. అంటే అంతమంది నేను వెంబడిస్తున్నారు, అంతమందితో పాటు కలిసి తింటున్నారు, పడుకుంటున్నారు, ఎంతో మందికి సూచక్రియలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు మళ్ళీ భోజనం పెట్టే విధానం కూడా మామూలుగా లేదు. యూదులు తినే భోజనం ఆషమాష భోజనం కూడా కాదు పిల్లలు, రాయల్ భోజనం, రొట్టెలు చేపలు, కొన్ని వేల మంది తింటున్నారు. అలాంటి ఆయన ఈ శాస్త్రం కూడా కాదు, నిజంగా భారమైపోయాడు పిల్లలు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు చూడండి, శిష్యులను మరి ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు
అతన్ని చూచి నన్ను వెంబడించము, తమ మృతులను పాతి పెట్టుకోమన్నాడు. ఆ శిష్యుల్లో ఒక్కడే అడుగుతున్నాడు, మరి కనీసం దయ లేదా అన్నట్టుగా అనిపించొద్దు బాట. చనిపోయిన వారికి ఇప్పుడు 6 నెలలు అడిగినా కానీ ఒకవేళ 6 నెలలు వచ్చి ఇంకా సంవత్సరం ఉంది, నువ్వు ఇప్పుడే మధ్యలో ఎవరో చనిపోయారని ఎమర్జెన్సీ లీవ్ అడుగుతున్నావు అని యాజమాన్యం అన్నారు అనుకోండి, వాడికి కనీసం దయ లేదు, మేడంకు దయ లేదు, నా ఓనర్కు దయ లేదు, ఆడికి దయ లేదని ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం పిల్లలు. కానీ ఇక్కడ చూడండి పిల్లలు, ఎవరో చనిపోయారంటే నేను పాతి పెట్టుకుని వస్తానని శిష్యుల్లో ఒకటి అడుగుతున్నాడంట, ప్రభు శిష్యుల్లో ఒకటి అడుగుతున్నాడంట. ప్రభువు చెప్పే మాట ఖండితంగానే ఉంది. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి పిల్లరా ఒక మంచి మాట, బేస్ అయిన మాట చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 2వ అధ్యాయంకి వచ్చిన పిల్లలు, 2వ అధ్యాయం 24వ వచనం చూడండి పిల్లలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు అంటాడు పిల్లలు. ఆయన ఎవరిని ఎరుగుతాడంట? అందరిని ఎరుగుతాడంట పిల్లలు. అందరిని ఎరుగుతాడండి. స్కూల్లో టీచర్ అందరిని ఎరుగుతుందండి. కంపెనీలో ఫోర్మెన్ కానీ, ఇంజనీర్ కానీ, వాళ్ళ ఇన్ఛార్జ్ కానీ, ఓనర్ కానీ, ఎంప్లాయీస్ అందరి మనసులో ఎరిగి ఉంటాడా? ఇప్పుడు మనం యజమాని ఇంటికి వెళ్తున్నాం, మనం ఎలాంటి వాళ్ళమో యజమానికి తెలుస్తుందంటారా తెలియదంటారా? అందరి హృదయాలు జరుగుతాయంటే తెలుస్తుండే. ఇప్పుడు మేము అందరికి తెలుసు, మన చర్చకు వచ్చే వాళ్ళకి కష్టం పిల్లలు, బయట వాళ్ళదంటే తెలుస్తుంది కానీ చర్చకు వచ్చే వాళ్ళకి కష్టం. ఎందుకంటే మనము అందరితో సమాధానంగానే మాట్లాడతాం. ఇక్కడ ఇప్పుడు మనిషికి నచ్చింది అనుకోండి పిల్లలు, స్మైల్ పెద్దగా వస్తుంది. విష్ చేసే విషయంలో కూడా కొద్దిగా గంభీరంగా మాట్లాడుతుంటాం, కళ్ళల్లో ఆనందం, ముఖంలో ఆనందం, నోరు కూడా కొద్దిగా పెద్దదయ్యేదానికి స్మైల్ వస్తుంది. నచ్చలేదు అనుకోండి అలాగే ఉంటుంది పిల్లలు, కొద్దిగా తక్కువగా ఉంటుంది. నచ్చరు అనుకోండి పిల్లలు, బాగా ఓపెన్గా అగ్గి వేసుకుని మరి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఎక్స్ప్రెషన్ కూడా మారుతూ ఉంటాయి. కొద్ది స్మైల్ చిన్నగా ఉంటుంది, నవ్వి నవ్వనట్టు అదే బలవంతంగా ఉంటుంది. ఆయన పెద్ద ఆయన ఉండేవాడు ముందు, మన ఏ మా దగ్గర లేడనుకోండి సాకులు, ఆయన అలా అంటాడు, నచ్చలేదు అనుకోండి డ్రెస్లు అని పక్క వెళ్ళిపోయేవాడు సార్ నాయన గారు. అలాగే ఉండేది. ఆయన నచ్చడు అనుకోండి మనస్ఫూర్తిగా వచ్చేవాడు, నాకు నచ్చలేదు అనుకోండి చిన్నగా చెప్పేవాడు. అంటే ముఖంలో తెలిసిపోతుంది ఇంతే. కానీ ప్రభు ఏంటంటే పిల్లలు అందరు హృదయాలు ఎరుగుతాడు పిల్లలు. అంటే మన హృదయాలు కూడా ఎరుగుతాడంటే అంటే ఆ రోజు వెంబడించిన వాళ్ళలో శిష్యులు ఒకటి అడుగుతున్నాడు, నా మామూలు చనిపోయినయ్యా నేను పాతి పెట్టుకుని రమ్మనంటే, ఇప్పుడు ఆయన హృదయం మామూలుగా బయట ఆలోచించినట్టే కాకుండా అతను ఎవరు అందరి హృదయాలు ఎరుగుతున్నాడంట. అందరి హృదయాలు ఎరుగుతున్నాడంట. అంటే బయటకు వచ్చే సమాధానం వరద నుంచి వచ్చే ప్రశ్నకే కాదు, వారిని ఎరిగిన వాడు కాబట్టి దానికి ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఇంకా కిందికి చూడడానికి ఒక మాట, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు అంటున్న పిల్లలు. ఏమి ఎరిగిన వాడు అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలుసా అండి కదా. కానీ ప్రభు కంట అందరిని ఎరిగినవాడంట, మనుషుని యొక్క ఆంతర్యం కూడా ఎరిగినవాడంట. అది చాలా కష్టం కదండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిటికి జవాబు రాదు పిల్లలు. కొన్ని ప్రార్థన చూడండి పిల్లలు, మనం ప్రార్థన చేసినప్పుడు కన్నులో నీరు ఇట్టే వస్తుంది. కొంతమంది అనుకుంటారు ప్రతి చిన్న దానికి ఏడుస్తుంటే ప్రార్థన చేస్తుంది ఈయన ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్టు పక్కన ఉన్నవారు అనుకోవచ్చు. మనం విష్ చేసినప్పుడు మన మనసు మంచిదే ఉండొచ్చు, కానీ తీసుకునేవారు తక్కువ అనుకోవచ్చు. మన మనసులో ఏదైనా కక్ష పెట్టుకుని కూడా విష్ చేయొచ్చు, కానీ మనం పక్కన ఉన్న వారికి, మన ఎదుర్కొన్న వారికి మన ఆంతర్యం తెలియదు పిల్లలు. కానీ ఆయన ఆ రోజు మాట్లాడిన మనుషులే కాదంట, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మనసు, అందరి మనసు ఎరిగినవాడంట, ఆంతర్యం కూడా ఎరిగినవాడు అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు ఆలోచించిన పిల్లలు, ఆ రోజు ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వస్తాను అంటున్నాడు. వద్దురా బాబు, నువ్వు వచ్చినా వేస్ట్. ఇప్పుడు నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు, అంత బాగుంది, నేను అందరికి భోజనాలు పెడుతున్నా అనుకున్నా, ఫాలోయింగ్ ఎక్కువ అనుకుంటున్నావు, మళ్ళీ నీకు వస్తే నువ్వు షెల్టర్ కోసం అనుకున్నావు. శాస్త్రి అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏమన్నా 2 మాటలు చెప్పేస్తే ఆ రోజు గడిపిపోతుంది. కానీ ఇప్పుడు ఆలోచించేది అంటే అతనితో ఉంటే నా లైఫ్ సెట్ అయిపోతుందని అనుకుంటున్నాడు. అలా అనుకొని రావాలని ఉద్దేశంతో ప్రభుని అడుగుతూ ఉంటే, వద్దురా నీళ్ళు అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుషులకు మాట తలవచ్చుకోవడానికి స్థలం లేదు. కట్టుకోవాలనుకుంటే ఈ రోజున బుర్జ్ ఖలీఫా అంటే పెద్దది కూడా ఆయన కట్టుకునేవాడు. ఆ రోజున ఫాలోయింగ్ అలాంటిది, ఆయన కట్టుకోవాలన్నప్పుడు కట్టుకునేవాడు పిల్లలు. కానీ అది వద్దు అంటే అతనిలో ఉన్న ఆంతర్యం ఎరిగినవాడు కాబట్టి అతనికి సమాధానం ఇట్టే చెప్పేశారు పిల్లలు. ప్రభు శిష్యులో ఉన్నవాడికి, అయ్యా మామూలు చనిపోయారు ప్రభా, నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, వద్దురా నీలో పరిచర్య బాధ్యతలు ఉన్నాయి, నీకు దేవుని కొరకు నిలబడాలని ఒక తృష్ణ ఉంది, నువ్వు ఇలాగే నిలబడు. ఆ మృతులను పాతి పెట్టుకున్నావు. చాలా మంది లోకంలో ఉన్నారు, నామమాత్రకంగా బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. ఆ సమాధి కార్యక్రమం చూసుకునేవారు, పితరుల కోసము బంధువుల కోసం తిరిగేవారు చాలా మంది ఉన్నారు. సావాసం వచ్చిన రోజే మావాడు వచ్చాడండి పచ్చడి కారం తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళేవారు చాలా మంది ఉంటారు.
ఆ రోజు మన గెస్టులు పిలుచుకునే వారు ఉంటారు, మరి వచ్చిన గెస్టులు కూడా చర్చ తీసుకొచ్చే వారు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఆ రోజే మనం ఎక్కడికి వెళ్తాం? సహవాసాలు విడిచిపెట్టి వెళ్తాం పిల్లలు. ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు? సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు ఎవరు? విశ్వాసం. దాన్ని ఒక మంచి మాట ఏమన్నామంటే క్రైస్తవ్యంలో నామమాత్రపు క్రైస్తవులు అని అన్నాం పిల్లలు. కానీ ప్రభు అంట అందరిని ఎరుగుతాడంట. ఇంకేమంటున్నాడు? ఆంతర్యాన్ని కూడా ఎరుగుతాడంట పిల్లలు. అంటే నువ్వు రాలేదు చూసావా పిల్లలు? నీ పర్పస్ ఏంటో అతనికి హృదయపూర్వకంగా నువ్వు నిజంగా రావాలని అనుకున్నావు, కానీ ఆ రోజు రాలేకపోయావని ఆ మనసు ప్రభువుకు తెలిస్తే చాలు. నువ్వు అలాంటి స్థితిలోకి మారాలి. నిజంగా చెప్పాలంటే నేను రావాలని అనుకున్నాను, కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేవు అన్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు నిజంగా నువ్వు ప్రయత్నం చేసావు చూసావా, అది దేవుడు చూస్తాడు పిల్లలు. నువ్వు ఎవరికో సంజాయించి చెప్పుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ కొంతమంది ఉంటారు పర్టికులర్గా ఆ రోజే పెట్టుకుంటారు. అయ్యో ఆ రోజు సండే కదా, వెనస్డే కదా, ఫ్రైడే కదా, ఆ రోజు మన కృతజ్ఞత కూడికి ఉంది కదా, ఆ రోజు ఏదో సావాసం ఉంది కదా, దుబాయ్ నుంచి సేవకులు వస్తున్నారు కదా, ఆ రోజు వార్షిక వస్తాం కదా, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఆ రోజు పెట్టుకుంటాం పిల్లలు. మనం ఏంటంటే అందరూ ఆలోచించినట్టు ఆలోచించాం పిల్లలు. అందుకనే ఆయన శాస్త్రి అయితే ఏంటి, నా శిష్యుడు అయితే ఏంటి, నీ మీద ఒక భారం ఉంది, నువ్వు నీకు సువార్త భారం ఉంది, నువ్వు నన్ను వెంబడించు. కానీ శాస్త్రం అనుకుంటున్నా నేను నీతో వస్తానంటే నీకు నాకు అక్కర్లేదు, నువ్వు లోకంలో బ్రతుకున్నట్టుగా నా దగ్గర బ్రతుకుతాంటే నాకు అక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండవు. ఆ మాట చెప్తున్నాడు పిల్లలు. ఇంకొక మాట చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 6వ అధ్యాయం వచ్చిన పిల్లలు, 6వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. మర్నాడు సముద్ర ప్రాంతాన్ని నిలిచిన జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకుంది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబెరియా నుండి వేరే వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను చూడండి మాట చూడండి పిల్లగా. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహాలు చూసాయంట. వారు చిన్నదోనెక్కి యేసును వెదకుచు సరిపోతుంది పిల్లల. సందర్భం అర్థమవుతుంది పిల్లల, చాలా అర్థం అంటే చాలా అద్భుతమైన మాట పిల్లల. మనం ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి డ్యూటీ ముగించుకుని సావాసంకి వచ్చేస్తాం పిల్లల. తీర రాగానే ఇక్కడ చర్చ్ లేదు, ఇక్కడ సావాసం లేదు, ఈ రోజు నుంచి ఈ వారం నుంచి అక్కడ మీడియా పార్క్లో జరగట్లేదు, న్యూ టెస్ట్మెంట్ చర్చలు జరుగుతుందని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అనుకోండి, ఎలా ఉంటుంది పిల్లల? అంత కష్టపడి వచ్చేసాను అక్కడి దాకా ఏం వెళ్తే వచ్చాను ఇంటికి వెళ్ళిపోదాము, మరి వేడి కూడా ఎక్కువ ఉంది, ఏసీ చాలు చేసుకుని రిలాక్స్ పడుకుంటే సరిపోతుంది. వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు భోజనం చేసి పడుకుందాం అన్నట్టుగా అనుకుంటాం. అంతేదండి, అంతేనండి, లేదు కదా? అలా అనుకోరు కాబట్టి చాలా సంతోషం కదా. చాలా మంది అలాగే ఉంటారు పిల్లలు. నిజంగా చెప్తున్న సంఘస్థులు చాలా ఆత్మీయులు ఉన్నారు, సంఘంలో బలమైన ప్రార్థన పనులు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మాట చూడండి పిల్లలు. జనసమూహం అంటే పిల్లలు వారికి ఆసక్తి చూడండి పిల్లలు, ఆసక్తి చూడండి. ప్రభు అక్కడ లేడంట, వారు వెళ్ళే చోట్ల ప్రభు లేడంట, ఆయన శిష్యులు కూడా లేడంట. శిష్యులు లేడని తెలుసుకున్న వరకు పిల్లలు ఉన్న ప్రాంతం నుంచి కపెర్నహూముకు చాలా దూరమైన ప్రాంతం పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారంట. ఎవరి కొరకు? ప్రభు కొరకు అంటున్నారు మీరు. మళ్ళీ చూద్దాం అన్నమాట. కింద చూడండి పిల్లలు. ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చింది అని అడగగా యేసు ఇప్పుడు ఆయన ఏమని చెప్పాలి? ఇప్పుడు అయ్యో రాత్రి వచ్చినా మీకు చెప్పడం మర్చిపోయానని చెప్పినా బాగుండేది. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట చూడండి పిల్లలు, మీరు సూచనలు చూసడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటనే నన్ను వెతుకుచున్నారని నీతో నిశ్చయముగా చెప్తాను. ప్రభు మాటలు చూడండి పిల్లలు. అంటే ప్రశ్నకు సమాధానం చెప్పినా బాగుండేది. ఆయన ప్రతి ప్రశ్న అలాగే ఉంటుంది పిల్లలు. మరి కైసరు పని ఇవ్వమంటావా? వద్దంటావా అంటే వద్దని చెప్పలేదు, ఆయన ఇవ్వమని చెప్పలేదు. అంటే ఎవరి బొమ్మ ఉంది అక్కడ? కైసరు బొమ్మ ఉంటే కైసరికి ఇచ్చేసేది. ఇప్పుడు దాంట్లో నన్ను అడగాల్సిన అవసరం లేనే లేదు. అట్లా దేవుని బొమ్మ ఉంటే దేవునికి ఇచ్చేసేది. ఇక్కడ చూడండి పిల్లలు, వాళ్ళు అంతా వెతుక్కుంటూ వచ్చింది ఎందుకయ్యా అంటే సూచన కొరకు కాదంట, భోజనాల కొరకు వచ్చేసారంట పిల్లలు. నిజంగా ప్రభుకి ఎంత గాయమై ఉంటుంది పిల్లలు. ఆ రోజు శాస్త్రం వెంబడిస్తా అన్నది కూడా ప్రభు మీద ప్రేమ కలిగి కాదంట. నువ్వు నన్ను నా దగ్గర ఉంటే నీ లైఫ్ సెట్ అవుతుంది అనుకుని ఉద్దేశంతో అడుగుతున్నావు, అందుకనే నువ్వు దూరంగా ఉండడమే మంచిది బాబు అని అంటాడు. ఇలాంటి సందర్భాలు మనకు చాలా కనబడుతూ ఉంటాయి పిల్లలు. గ్రీసు దేశంలో వచ్చి చూద్దానంటే మీరు చూసిన లేదో నన్ను చూసి మీరు మార్పు పొందడానికి వచ్చేది కాదు. మీరు
ఏదో జ్ఞానం వెతుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు నన్ను వెతుకుతారు, రేపటి దినాన ఇంకొక ఆయన వెతుకుతారు. దాని కొరకు మీరు వచ్చింది. నన్ను చూస్తే ప్రయోజనం ఉంది. రేపటి దినాన్ని నేను సిలువ వేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. అప్పుడు వచ్చి చూడండి పునరుత్థానం శక్తి ఏంటో అప్పుడు అర్థమవుతుంది. గోధుమ గింజ ఎలాంటి రూపాంతరం చెందుతుందో అలాంటి స్థితి నాకు కలగబోతుంది. అది ప్రపంచానికి నిజంగా ఆశ్చర్యం కలిగించే సంఘటన. ఆ రోజు రండని ఆ రోజు తిరస్కరించే సందర్భం కూడా మనం బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు దొంగ దగ్గరకు వచ్చాను పిల్లలు. 23వ అధ్యాయం 39 చూడండి పిల్లలు. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నువ్వు క్రీస్తువు కదా. అంటే క్రీస్తువు కదా అంటే క్రీస్తు అనే మాటకు అంతేనా? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే నువ్వు అభిషక్తుడు అంటే ఇంతకాలం ప్రపంచం అంతా ఎదురు చూసింది ఎందుకు అంటే ఈ మనుషులు అంటే నిజంగా విశ్వసించి ఆ మాట అంటున్నాడు. అంటే ప్రభువునంట యేసు ప్రభు అని క్రీస్తు అని మనం ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే సరిపోతుందని రోమేయుల రాసిన పత్రికలు మనం చూస్తుంటాం. మన హృదయం అందు విశ్వసించాలంట. ప్రభువును నోటితో ఒప్పుకుంటే సరిపోతుంది. మన పాట కూడా ఉంటుంది మంచి పాట. అంటే ఒప్పుకొనినా చాలు నీకేమైపోతుంది, పరలోక భాగ్యము నీ కబ్బును అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లల పాటలు. నోటితో ఒప్పుకుంటే చాలంట. నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుము. అయితే రెండవ వాడు గద్దించి నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. ఇక్కడ చూడండి పిల్లలు, అంటే అతనిలో ఉన్న మార్పు చూడండి. అంటే ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నది అదే శిక్షా విధిలో ఉన్నాం కదా. ఇప్పుడు ఆయన కూడా అదే పనిష్మెంట్ ని అనుభవిస్తున్నాడు కదా, అదే శిక్షలో ఉన్నాడు కదా. నీకైతే తగ్గుతుంది. ఇప్పుడు దేవుడు అంటే నీకు భయం లేదా? నువ్వు ఆ శిక్షలో ఉన్నావు, నేను కూడా అదే శిక్షలో ఉన్నాను, ఆయన కూడా అదే శిక్షలో ఉన్నాడు. దేవుడు అంటే భయం లేదా అనే మాట గతించే వారంలో అన్నాను నేను ఒక మాట. ఏంటంటే ఆ వారు ఉంది శిలువ మీద, మేము చనిపోతామనే భయము ఇప్పుడు మొదటి దొంగ కనబడుతుంది. అయ్యా నేను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించుకో అంటే రక్షిస్తే ఇప్పుడు ఏమైపోతుంది, బ్రతికి బట్ట కట్టుకోగలుగుతారు, అంతే కదండి. బ్రతికి భూమి మీద జీవనం కొనసాగించగలుగుతారు. కానీ ఇది ఇతను రెండో వారిలో ఉన్న మార్పు చూడండి. అసలు నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీవు అదే శిక్షలో ఉన్నావు. దేవుడు అంటే భయం లేదా? ఇప్పుడు మరణం అంటే భయం అనే మాట మాట్లాడుతుంది. నువ్వు ఎలాగో పోతున్నావు కదా ప్రభా, దయచేసి నన్ను క్షమించు. అంటే భూమి మీద నీ గురించి గొప్పగా విన్నాను. మేమైతే దొంగతనం చేసాము, నువ్వైతే దొంగిలించిన వాడికి కావు. నీకంటే ఒక మంచి అంటే క్యారెక్టర్ ఉంది, నీకంటే ఒక మంచి స్టేట్మెంట్ ఉంది. మరి నేను ఎలాగో నువ్వు గొప్పడివి కదా, నేను ఎలాగో పోతున్నాను కదా, దయచేసి నన్ను క్షమించు అని మొదటి వాడు పలికినా బాగుండేది. ఇప్పుడు అలా అప్పుడప్పుడు మనం కొన్ని చూస్తుంటాం పిల్లలు. అంటే మనం అవి రీల్స్ కానీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మనకు బాగా తెలుసు, మీరు అందరికి బాగా తెలుసు అనుకోండి. ఇప్పుడు గుర్తు చేస్తే అవునవును అంటారు. ఇప్పుడు పక్కింట్లో పక్కనున్న ఇల్లు, ఈ పక్కనున్న ఇల్లు మధ్యలో గోడ ఉంటుంది, ఇటు పక్కకు కొంతమంది పడక పెట్టారు. వాళ్ళు మా తాతగారు చుట్టాలండి, మా నాన్నగారు చుట్టాలండి, వాళ్ళ చిన్నాన్న కొడుకు, ఈ పెద్దనాన్న కొడుకు అనే వాళ్ళకు పడవ పిల్లలు. చివరిగా పెద్ద ఆయన పోతున్నప్పుడు ఇంతకాలం మాటలు లేవు, కనీసం ఇప్పుడైనా వెళ్ళి చూసొద్దామని వెళ్తూ ఉంటారు పిల్లలు. హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, లేదా హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చేసారని అన్నం ఏం తినట్లేదు, అంత లిక్విడే పోస్తున్నాను, ఈరోజు నిన్నటి వరకు జావ తాగేశాడు, రాగి జావ తాగేసాడు, ఏం తాగట్లేదు, కానీ కనీసం పాలు పోస్తున్నారు, అది కూడా ఒక్క వెళ్తుంది వెళ్ళట్లేదు, అందరూ వెళ్తారు పిల్లలు చూడడానికి. మరి అంతకాలం ఉన్న ఆ పౌరుషము, ఆ రోషం అంతా కూడా ఏమైపోతుందో కానీ ఆ రోజు కలిసిపోవాలనుకుంటారు పిల్లలు. ఎందుకు? రేపు మాపు చనిపోతున్నారన్న ఉద్దేశం. అప్పుడు ఏమైతే పగలు గుర్తుకురావు పిల్లలు. మనందరి జీవితంలో కూడా గుర్తుంచుకున్న పిల్లలు, రేపో మాపు పోతున్నాం అనే విషయము నిజంగా నీ మనసుకు నిజంగా అర్థమవుతుంటే, నీ హృదయంలో అది జ్ఞాపకం ఉంటే మన విధానమే వేరుంటుంది పిల్లలు. మరి ఈ దొంగ కూడా అలాగే ఆలోచించాలి కదా పిల్లలు. నేను ఎలాగో పోతున్నాను కదా, ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు అని ప్రజల్లో ఆ వినికుడైతే ఉంది, ఆ నానుడైతే ఉంది, నన్ను దయతో క్షమించు అని అన్నా బాగుండేది. అతను అనట్లేదు పిల్లలు, నన్ను రక్షించు అంటున్నాడు. అంటే అతనికి ఆ పవర్ ఉందనే విషయము ఇతనికి తెలుసు అంటారా తెలియదంటారు పిల్లలు. అంటే అది హృదయంలో విశ్వసించాడంటారా? కానీ ప్రభు అంట అందరి హృదయాలు ఎరిగినవాడు. ఆ మూల వాక్యం మాత్రం మర్చిపోదు. 2వ అధ్యాయం 24వ వచనం, అందరిని ఎరిగినవాడు, అందరి ఆంతర్యం కూడా ఎరిగినవాడు. ఇప్పుడు ఈ మాట చూడండి పిల్లలు, 2వ వాడు పలుకుతున్న మాట చూడండి. మనకైతే ఇది న్యాయమే. ఎవరికి న్యాయం? ఇప్పుడు ఆ ఇద్దరు ఎందుకు వారు దొంగతనం చేశారంట, ఇది న్యాయమే అంటున్నా. ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఈ మాట చూడండి పిల్లల. ప్రభువు పట్టబడిన సందర్భం మొదలుకొని సిలువను ఎక్కువ వరకు అక్కడ రాజులు మాట్లాడుతూ ఉంటారు, హేరోదు మాట్లాడుతుంటాడు, పిలాతు మాట్లాడుతూ ఉంటాడు, వారే మాట్లాడుతుంటారు. ఇతని దగ్గర ఏ దోషము కానరాదంటే అతని భార్య కూడా మాట్లాడుతూ ఉంటుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటారు పిల్లలు. కానీ తక్కిన యూదులందరూ కూడా
అతన్ని సిలువేమో అతను దేవదూషణ చేస్తాడని శాస్త్రం మొదలుకొని అందరూ అతని మీద తప్పిదానే మోపిన వారు పిల్లలు. కానీ ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే సామాన్య మానవుడు నిజంగా అతను నీతిమంతుడని చెప్పిన వారిలో ఎవరు ఉన్నారంటే ఆ రెండవవాడు కనబడుతున్నాడు పిల్లలు. మనం అతని రెండవని ఏమన్నాం, మొదటి వాడిని ఏమన్నాం అంటే ఇప్పుడు అతని పక్కన ఉన్న ఇద్దరిని ఏమంటున్నాం మనం, దొంగలు అన్నారు. ఇప్పుడు మొదటి దొంగ అతని గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఏమన్నానంటే నువ్వు రక్షించు అన్నాడు. అతని తర్వాత రెండవవాడు ఏమంటున్నాడు, అతను గద్దించి మనకు న్యాయమే, దేవునికి భయపడవా అంటే దేవునికి భయపడితే సరిపోతుందా పిల్లలు? ఒక మంచి మాట సామెతలో మాట్లాడుతుంటారు వీళ్ళ భక్తులు, తీయాల్సిన అవసరం లేదంటే ముంచేద్దాం, టైం అయిపోతుంది. ఒక మంచి మాట మాట్లాడేది అంటే ఈహలోక మానవులను అంటకుండాను దేవునికి భయపడమే నిజమైన భక్తి అంటారు పిల్లల. అవునంటారు? అంటే దేవునికి భయపడితే నిజంగా భక్తి చూపించినట్టేనా? అంటే తప్పు చేసిన ప్రతిసారి దేవుడు చూస్తాడని మన చేతుల్ని దగ్గర పెట్టుకోవడం, ముడుచుకోవడం, మనసులోకి ఆ కల్మషమైన మాట కానీ కల్మషమైన ఆలోచన కానీ మనం పుట్టకుండా మన మనసును నియంత్రించుకోవడం, చెడు చూడకుండా మన కళ్ళను నిబంధన చేసుకోవడం. ఎందుకంటే దేవుడు నన్ను వెనకాల, నేను అతనికి సమాధానం చెప్పాలని ప్రతి దాంట్లో నువ్వు దేవుడికి భయపడుతున్నంట, అదే భక్తి అంట పిల్లలు. ఇతను ఉన్న చూడ మాట మేము మరణంకి వెళ్ళిపోతున్నాము కదా అని ఆలోచన కాదు. నువ్వు దేవునికి భయపడవా, ఇది మనకు న్యాయము, ఇతను నీతిమంతుడు అని చెప్తూ కింది చూడండి పిల్లలు. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను పిల్లలు. ఇప్పుడు మనం ఏమన్నాం అతని గురించి, రెండవ దొంగ అంటున్నాం. అతను ఉన్న మంచి మనసు ఏంటంటే, అంటే మంచి ఆలోచన ఏంటంటే, ప్రభువా నీలో తప్పిదం ఏం లేదు, దయచేసి అంటే అతను ప్రభుత్వ వైపు చూసి నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నీ రాజ్యంలో అంటూ కిందికి మాట, రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మనం ఏమనుకున్నాం దీని గురించి చాలా స్టేట్మెంట్లు వచ్చేసి పిల్లలు. అతను చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడు, యూదుల్లో ఉన్నవాడు, రక్షణ పొందుకున్నవాడు, ఇలాంటి మాటలు ఎప్పుడో ఎక్కువ వింటూ ఉంటాం. అంటే ఎవరు దోషం చెప్తారు, ఎందుకంటే దేవుడు ఎవరిని తొందరపడి అడగడు కాబట్టి మనం ఇష్టం చెప్పుకోవచ్చు. నేను కూడా మనం ఇష్టం చెప్పినా కానీ మీరు ఏమైనా అడుగుతారు, ఏది చెప్పినా మీరు ఓకే అనుకుని ఈరోజు బాగా నచ్చింది అంటారు, లేదంటే బాగా వెళ్ళిపోతారు అంతే. అలా మనం ఎక్కువ వింటుంటాం. చిన్నప్పటి నుంచి వాక్యంలో ఉన్నవాడే తన తల్లి బోధన చెప్పింది, మారినోడు కానీ కొంతకాలం దొంగగా మారిపోయినాడు, తర్వాత మారిందని ఒక స్టేట్మెంట్ వస్తూ ఉంటుంది సమాజంలో. లేదు దేవుడు అంటే బాగా భయం ఉంది, అంతవరకు బాప్తిసం తీసుకున్నాడే అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అంటే ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లల, దేవుడు అంటే భయం అతనిలో కనబడుతుంది. ప్రభువు అందుకని అన్న పిల్లల, ఆ 2వ అధ్యాయం 24వ వచనం మూలవాక్యం అందరినీ ఎరిగినవాడంట, ఆంతర్యంలో కూడా ఎరిగినవాడు. ఇప్పుడు మొదటి వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో ప్రభువుకు తెలుసు, ఈ రెండవ వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ఇప్పుడు అంతే, ఆయన భూమి మీద మనుష్య కుమారుడి కంట పాపాలు క్షమించటకు అధికారం కలదంట పిల్లల. ఆ మాట చూడండి పిల్లల, ఆయన వెంటనే ప్రభు చెప్తున్న మాట చూడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నాను. ఇది మాట అన్నది అంతే, తీర్మానం అయిపోయింది. నేను చెప్పానంటే అది జరిగిపోతుంది అన్నట్టుగా ఖండితంగా చెప్పేశాడు పిల్లల. ఒక ధనవంతుడు అతను వెంబడించడానికి పరిగెత్తుకుని యవనస్తుడు వచ్చేసాడంట. అయా నిర్దేశాన్ని పొందడానికి నేను ఏం చేయాలంటే, ఇవో తల్లిదండ్రులు సన్మానించు, నీ పొరుగు ఏది ఆశించకు, ఇవన్నీ చెప్తుంటే నేను బాల్యం నుంచి చేస్తున్నాను. బాల్యం నుంచి చాలా గొప్పడు పిల్లలు నిజంగా చెప్పాలంటే. బాల్యం నుంచి చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి అంతవరకు ఎవరి కాలం వరకు వచ్చే వరకు కూడా అన్ని చేస్తున్నంటే ఎంత నిబద్ధత నిష్ట కలిగి ఉన్నవాడో మనం అర్థం చేసుకోవాలి. చివరిగా నీకు ఉన్నదంతా కూడా బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అనే మాట తన హృదయాన్ని నొచ్చుకుంది. నేను ధనవంతుడు కాబట్టి తిరిగి వెళ్ళిపోయాడు పిల్లలు. అతనికి నిత్యత్వం దక్కలేదంట. కొద్దిగా దూరం ఉన్న నాది ఒకళ్ళు విడిచిపెడితే నీకు నిత్యత్వం నేను ఇచ్చేస్తానని ప్రభు చెప్తూ ఉంటే హృదయాన్ని నొచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇతను బాల్యం నుంచి అనుసరించిన వాడు కాదు పిల్లలు. అతను దొంగగా ఉన్నాడంటే దేవుని భయం అంటూ సమాజంలో ఉన్నప్పుడు ఉన్నది కాదు. మన నిబంధనలు కూడా ఉన్నాయి, మనకు ఆజ్ఞలు కూడా ఉన్నాయి, పొరపాటు ఏది కూడా దొంగిలించొద్దు. అలాంటి వాడు దొంగతనంగా శిక్ష వేయబడుతున్న వాడు చివరిగా వచ్చేసరికి వెళ్ళి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోని ఒక్క మంచి మాట మాట్లాడుతున్నాడు. అతను అందుకు దోషం ఏది లేదు, అతను నీతిమంతుడు అనే ఒక మంచి స్టేట్మెంట్ తన పొరుగు అంటూ చెప్తున్నాడు. అది పరిస్థితి వేరు, సందర్భం వేరు. కానీ ప్రభు ఏంటంటే అందరి ఆంతర్యమును ఎరిగినవాడు. అది కావాల్సిన ప్రభుకి ఏం కావాలి? ఇప్పుడు ఆంతర్యమే కావాలి పిల్లల. ఇంకో మాట చూడండి పిల్లలు, మాట చూసుకుని ముగించేద్దాం పిల్లల. ఇందాక చదువుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనం నుంచి మాట చూడండి పిల్లల. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచన చేయించున్నావు, ఏమి జరిగించుచున్నావు అని అలా చూడండి పిల్లల.
ఎంత దూరం నుంచి వచ్చేసారు, ఎక్కడి నుంచో ఉండి కెపెర్నహూముకు బోట్లు వేసుకుని వచ్చేసారు, చిన్న చిన్న బోట్లలో వచ్చేసారు అంతమంది. వెంటనే ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చేసావు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు, మీరు సూచనల కొరకు రావట్లేదు, భోజనాల కొరకు వస్తున్న మాట ఖండితంగా ఉన్నా, కింది కొరకు ఇంక మాటలు క్షయమైంది, దాని కొరకు కష్టపడింది కానీ సరిపోతుంది పిల్లలు. ఇలాంటి మాటలు చెప్తున్నాడు. మేము వచ్చేదే భోజనం కొరకు అంటే ప్రభు మమ్మల్ని ఖండితంగా చెప్తున్నాడు, ఇప్పుడు భోజనం వద్దంటున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని వెంబడించమంటావు? మేము ఎందుకు రావాలి నీ దగ్గరికి అంటే ఏమి చూసి నిన్ను విశ్వసించాలంటాడు. ఏ సూచక్రియ నువ్వు చేస్తామని ప్రభు అంటున్న పిల్లలు. కానీ ఇక్కడ అంతా కూడా చూడండి పిల్లలు ఎలా చెప్తూ ఉన్నాడంటే ప్రభు ఆ మాటలు ప్రతి మాట, పితరులు మన్నాను భుజించేశారు, దానికంటే గొప్పది నేను వచ్చేసాను, నన్ను భుజించమంటాడు. ఇంకా లిటరల్గా అదే చెప్తుంటాడు, నేనే జీవాహారం అంటాడు. అయ్యో మేము అదన్నాము, రొట్టెలన్నాం, చేపలన్నాం, అది గొప్పది అనుకుంటున్నాం, యూదులమంతా మేము అది గొప్పది అనుకుని నిన్ను వెంబడిస్తుంటే నువ్వే జీవాహారం అంటావు, నిన్ను ఎలా తింటావు? పితరులు మన్నాను తిన్నారని చాలా బాగుంది, మన్ననే కదా వచ్చింది, అలాంటి మన్న మాకు ఇస్తావేమో నిన్ను వెంబడిస్తుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా నిత్య జీవం కొరకు కష్టపడండి. ఈ లోకంలో అంతా కూడా కనిపించినంత మంచిది కాదు, అది క్షేమని కలిగించేది కానే కాదని ఎన్నో మాటలు చెప్తూ చివరికి వచ్చేసి మాట్లాడుతాడు. 6:63 అంటాడు, అయ్యా శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవించజేసింది. ప్రభు యొక్క బోధ చదువుకున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ మనం చూస్తుంటే ఆత్మ 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 అనే మాటలే మాట్లాడుతుంటారు. దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆత్మ విషయంలో మీరు దీనిలో ఉండండి. పరలోకం అనే మాటలు ఉంటాయి. వీరేమో భోజనాలు అనుకుంటూ వారిని వెంబడిస్తూ ఉంటే చాలా హృదయంలో నొచ్చుకొని మాట్లాడుతున్నాను, నేనే జీవారం, నన్ను ధృవీకరించి మీరు సూచక్రియల వైపు చూస్తున్నారు, ఇది మంచిది కాదంటే చాలా మంది అతన్ని వెంబడించేవారు వెనుదిరిగిపోయారంట పిల్లలు. సమాజమే కాదంట, ఆయన వెంబడించే శిష్యుల్లో కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటే ఆ కంటిన్యూటీ అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభువా చాలా మంది వెళ్ళిపోతున్నారంటే మరి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని శిష్యులు అడుగుతున్నప్పుడు అంట, మేము ఎవరి యొద్దకు వెళ్దాము, నీవే నిత్యశివపు మాటలు గలవాడవని పేతురు పలుకుతుంటాడు పిల్లలు. నిత్యశివం కావాల్సిందే నీ ద్వారా వెళ్ళేదే, నీవే నిత్యశివం గలవాడు, ఇంకా వేరేది అంటావు, మాకు ఆప్షన్ లేనే లేదు, యు ఆర్ ద వన్ ఓన్లీ అని అంటాడు. అద్భుతంగా మాట్లాడుతున్న పేతురు మామూలుడు కాదు అనే మాటలు అప్పుడు ప్రభు చెప్తూ ఉంటాడు. అంత గొప్పగా విశ్వసించిన వారు కానీ చాలా మంది వెనుకడుగు వేశారంట పిల్లలు. అందుకని అందరి ఆంతర్యం నెరిగి అక్కడ ఉన్న సమాజానికి తెలియదేమో వారు దొంగ అనుకుంటాం. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అంటే అక్కడ దొంగ అంటాం పిల్లలు, మనం ఆ రెండో వారిని మనం దొంగనే అంటాం. ఇప్పుడు ఎరుకో పట్టణం మీద ఒక ప్రాకారం మీద ఒక ఇల్లు ఉంది, అందులో ఒక స్త్రీ ఉంది, ఈ పాటికి మనం వేశ్య అనేది మాట్లాడుతుంటాం, రహాబ్ అనే వేశ్య అని మాట్లాడుతుంటాం. ఇస్కరేతు గురించి మాట్లాడుతుంటే అతను మోసం చేశారు కాబట్టి ఆయన అప్పగించిన ఇస్కరేతు యూదా అంటూ ఉంటాం. అతను మార్పు లేదు కాబట్టి పర్లేదండి. మారిన వాడిని కూడా మనం ఎలా మాట్లాడుతూ ఉంటాం అంటే అదే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు పొట్టి చెప్పి అంటాం, లేదంటే అతను అబ్రాహం కుమారుడు అని ఏ రోజు గొప్పగా మాట్లాడుకోము. తిరిగి వచ్చిన కుమారు గురించి మనం ఏ రోజు మాట్లాడము. మనం తిరిగి వచ్చిన కుమారుడు ఈ పాటికి కూడా మేము ఏమంటామంటే తప్పిపోయిన కుమారుడే అని అంటాం. తప్పిపోయినవాడు ఆయన కాదు, తండ్రి దగ్గర ఉంటూ తప్పిపోయినవాడు పెద్దోడు అనే విషయం మనం మర్చిపోతాం పిల్లలు. ఇతను దొంగగానే మనం పరిగణిస్తాం, కానీ ప్రభు చూసింది మనం చూడండి ఏంటంటే ఆయనలో మార్పు చేశాడు, అతని అంతర్యాన్ని ఎరిగినవాడు. ప్రభు కూడా మన హృదయాలు కూడా ప్రభు చూస్తాడు పిల్లలు. అందుకనే క్రీస్తునందు విశ్వసించినంత మనకు స్వస్థత కలుగుతుందని, మనకు లాభం కలుగుతుందని, ధనం వస్తుందని, ఇవన్నిటి కొరకు విశ్వసించొద్దంట. అందుకనే 15:8 అంటూ ఉంటాడు, ఈ లోకం అంటూ అంటే నిరీక్షిస్తానంట మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటాడు పిల్లలు. కొరింథీ రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అందుకని ప్రభువులో విశ్వసించేది అంటే పైన నిత్యజీవం కొరకే అక్షయమైంది, ఆ నిత్యశివుని కలిగించే దాని కొరకు విశ్వసించండి, అదే మేలైంది అంటారు పిల్లలు. అందుకనే పిల్లలు గుర్తుంచుకున్న పిల్లలు, మన హృదయాన్ని దేవుడు ఎరుగుతాడు. నువ్వు ఎట్టి మనస్సుతో వస్తున్నావు, ఎట్టి మనస్సాక్షితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎలా నువ్వు విధి చేస్తున్నావు, ఎలా దేవుని సన్నిధికి నువ్వు అర్పణలు తీసుకుని వస్తున్నావు, ఏ రీతిగా నువ్వు ఆయన సన్నిధిని నువ్వు కనబడాలనుకుంటున్నావు, అదే ప్రాముఖ్యం పిల్లలు, అదే కావాల్సింది ప్రభుత్వం. అందుకని మన హృదయాలు ఎరిగిన దేవా అని మాట్లాడుతుంటాడు భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అంటాడు, అందరి హృదయాలు ఎరుగుతాడు పిల్లలు. మనుషులు మన పై రూపాన్ని చూస్తూ ఉంటాం పిల్లలు. ఆయనకు కావాల్సింది ఏం కావాలి? అంతర్య హృదయం కావాలి. అందుకని మనం ఈ లోక వాటి మీద మనసు పెట్టుకోవద్దు పిల్లలు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉన్నదాన్ని బట్టి మనం అతిశయించాల్సింది కాదు, లేదని మనం బాధపడాల్సింది లేదు. అన్నీ ఉన్నా లేకున్నా ఎప్పుడున్న స్థితిని బట్టి దేవునికి మన హృదయాలు మాత్రం ఆయన్నే కలుగు చేసుకున్నది పిల్లలు. ఆయన మనల్ని ఎరగాలి. అందరి హృదయాలు ఆయన ఎలాగైతే ఎరుగుతాడో, పలానా సంఘంలో పలానా వ్యక్తున్నాడు అతన్ని నేను ఎరుగుదును అనే మాట మన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఆయన చెప్పాలి. మన హృదయాన్ని ఎరిగి చెప్పాలి. అతను కడు బీదలో కూడా కానికి ఇచ్చేసిందంటే ఆమె హృదయాన్ని ఎరిగాడు.
పర్లేదు, ఈ 2 కాసులు నేను పెట్టుకొని నేను ఏం తృప్తి పొందగలుగుతాను, ఈ 2 కాసులు వేసినా కానీ ఇది పరీక్షలు వినియోగింపబడుతుందని మంచి మనస్సాక్షితో వేసింది. ఆమె హృదయాన్ని ఎరిగినాడు, తన జీవనాన్ని వేసిందని గొప్ప విషయమే కాకుండా నా దగ్గర ఉంటే ఏముంది, ఈరోజు తిని తృప్తి పడదు, ఈ టైంలో నేను బ్రతకపోయినా ప్రయోజనం ఏమీ లేదు సమాజానికి, బహుశా ఈ 2 కాసులు పరీక్షలు వినియోగింపబడితే దాన్ని మించింది ఏం లేదు అంటున్నాడు. అదే కదా పిల్లలు, ఇప్పుడు చెక్కైనా మార్చడానికి చెక్కైనా నీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయడం లేదు, అతను హృదయాన్ని మార్చేశాడు అంతే. చెక్కైన మార్పు అతను వచ్చేసింది ఆటోమేటిక్గా. తనను బట్టి తన సమాజంలో ఉన్న చాలా మంది లబ్ధి పొందేశారు. నేను ఎవరి దగ్గర ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే అతనికి ఎంత ఇస్తానన్నాడు, 4 అంతలు ఇస్తానన్నాడు. ఒకవేళ ఇంకేమంటాడు, నా ఆస్తుల సగభాగం బీదలకు ఇచ్చేస్తాను. ఇప్పుడు అతను మార్పు చేసినంత మట్టున సమాజంలో తన చుట్టుపక్కల ఉన్న చాలా మంది లబ్ధి పొందేశారు. అయ్యా నువ్వు ఇది చెయ్యి అని చెప్పలేదు. ఒకవేళ జక్కయ్య దగ్గరికి వెళ్ళకుండా ఆయన వేరే మార్గంలో వెళ్ళిపోవడం అనుకోండి, అతన్ని బట్టి చాలా మంది నష్టపోయేవారు కూడా. ఇప్పుడు అతను మార్చాడు, అతను హృదయం ఏంటో తెలుసు ప్రభుత్వం. జస్ట్ ఒకటికి వచ్చేసి అతన్ని కొద్దిగా తాకడంతే, వెలిగించేశాడు అంతే. అతను షైన్ అయిపోయి తనను బట్టి కొన్ని జీవితాలు వెలిగింపబడ్డాయి పిల్లలు. మన హృదయం అంతర్యం అలా ఉండాలి పిల్లలు. ప్రభుకు కావాల్సింది అంతరంగ స్వభావమే. ఆ అంతరంగ స్వభావం ప్రభుని చేర్చుకునే రీతిగా, మన మనసులు ఎరిగే రీతిగా మన బ్రతుకు కాలంలో కొనసాగిద్దాం పిల్లలు. ఆ రీతిగానే మనం ఉందాం పిల్లలు. ఆ చివరి కాలంలో ప్రభు మనల్ని చూసి వాళ్ళ సంఘంలో 4 దేవుడు ఇలా లాక్కొని వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. మీరు రాకపోతే నిత్యత్వం లేదయ్యే సమాజానికి, రండి అన్నట్టుగా మనల్ని పిలుచుకునే రీతి మన అంతరంగ స్వభావం ఉండాలి. ఆ రోజు అతన్ని తీసుకుని వచ్చేసరికి మన దొంగగానే చూసిన సమాజం కానీ అతను మనసు ఎరిగిన వాడు దేవుడు. అతనికి క్షమించడానికి ప్రభువుకు అధికారం ఉంది. ఆ రీతిగానే మన పాపాలు కూడా దేవుడు క్షమించడానికి సమర్థుడికి లేదు. ఆయన దగ్గర ఒప్పుకుందాం, మన అంతరంగ స్వభావాన్ని సరైన రీతిలో నిలబెట్టుకుందాం పిల్లలు. మన అందరి దేవుడు ఇంకా ఆత్మీయంగా బలపరచాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఈ మాటలు ముగిస్తున్న దేవుడు దీవించి ఆశ్రయించగా.